వెల్కమ్ టు బిగ్ టీవీ 8am న్యూస్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెద్ద బాంబ్ పేల్చాయి. ఆయిల్ కంపెనీలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 రోజుల్లో ఇంధన ధరలు 4సారి పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.61, అలాగే లీటర్ డీజిల్ పై ₹2.71 చొప్పున పెంచేశాయి చమురు సంస్థలు. ఇక మొదటగా మే 15వ తేదీన పెట్రోల్ డీజిల్ పై చెరో ₹3 చొప్పున పెంచగా, ఆ తర్వాత మే 19న 90 పైసలు చొప్పున పెంచగా, మే 23న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 90 పైసలు పెంచారు. ఇక ఇప్పుడు 4సారి కూడా ధరలు భారీగా పెంచడంతో మొత్తంగా ఈ 10 రోజుల్లో పెట్రోల్ పై ₹7.38, డీజిల్ పై ₹7.52 చొప్పున ధరలు పెంచినట్లయింది. అంటే హైదరాబాద్ లో 10 రోజుల క్రితం పెట్రోల్ ధర ₹107.50గా ఉంటే ఇప్పుడు దాన్ని ₹115.62కు చేరింది. అలాగే మే 15కు ముందు ₹95.70గా ఉన్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు ₹103.76కు చేరింది. ఇక ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఈ వరుస ఇంధన ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి వీరుస్తుందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయల నుంచి ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ దెబ్బతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹100 మార్కును దాటి ₹102.12కు చేరగా, లీటర్ డీజిల్ ధర ₹95.20కు పెరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్ర పన్నులు అదనపు భారంతో కలిపి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ₹115.73కు చేరింది. లీటర్ డీజిల్ ధర ₹103.76 మార్కుకు అందుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹118.28కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర ₹105.91కు చేరుకుంది. ఇక వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర ₹116.39కి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర ₹104.11కు చేరుకుంది. ఒకసారి ఈ 10 రోజుల్లో ధరల్లో వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొండెక్కి కూర్చోవడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.